నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఫర్ నేషన్. తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఒక ప్రజాస్వామ్యయుతమైన పార్టీ అని, అయితే అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం నిర్ణయమే అంతిమమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పార్టీలో ఎవరైనా నామినేషన్ దాఖలు చేయవచ్చని, కానీ చివరకు పార్టీ అధిష్టానం ఎవరి పేరును ఖరారు చేస్తే వారే బాధ్యతలు స్వీకరిస్తారని బండి సంజయ్ తెలిపారు. బీజేపీలో ఎవరో చెబితే అధ్యక్షులను నియమించరు. అధిష్టానం అధికారికంగా ప్రకటించేంత వరకు వేచి చూడాలి. పార్టీ కార్యకర్తలంతా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారని అన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే బీసీలకు చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిని చెప్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీని ఆయన తీవ్రంగా విమర్శించారు. గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చి బీఆర్ఎస్ మాట తప్పింది, ప్రజలను మోసం చేసింది. మరి ఇప్పుడు బీసీలకు ముఖ్యమంత్రి పదవి లేదా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని ప్రకటించే దమ్ము ఆ పార్టీకి ఉందా అని ఆయన సవాల్ విసిరారు. అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించలే. ఇవ్వల్ది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు, ఇంకోరు ఆయన ప్రకటించరు, ఈయన చెప్తే వచ్చిందంటే కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానము అందరికీ నామినేషన్ ఇస్తారు. నామినేషన్ అయితే ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం తీసుకుంటున్నాక అందరు కట్టుబడి ఉంటాం. ఈ భారతీయ జనతా పార్టీలో ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు, లేకుంటే వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు.